ఫ్రెండ్స్ సియా అండ్ చేతన్ ఇద్దరు కలిసి కేతన్ అగర్వాల్ను చంపేశారు. బలవంతంగా 400 అడుగులకు పైగా ఒక ఫోర్ట్ ఎడ్జ్ ఏరియాల నుంచి తోసేశారు. తనకు తాను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించాడు పాపం. కానీ అది అవ్వలేదు. అయితే ఇక అసలు విషయంలోకి వచ్చినట్టయితే కరెక్ట్‌గా అసలు ఈ కేతన్ అగర్వాల్‌ని చంపే ముందు కూడా ఈ చేతన్ చౌదరి అనేవాడు ఏం చేశాడో తెలిసి దిమ్మ తిరిగిపోతుంది. ఇతను తన ఇంటిలో నుంచి తన పని మనిషి ఫోన్ ద్వారా సియాకి ఫోన్ కాల్స్ చేయడం జరిగిందనమాట. అంటే తన పని మనిషి ఫోన్ నుంచే ఫోన్ కాల్స్ చేస్తాడు. తన పని మనిషి ఫోన్ నుంచే మనీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏదైనా డబ్బులు పంపించాలన్నా, అందుకోవాలన్నా ఇలాగే చేస్తూ వచ్చాడు. అయితే ఇదేంటంటే పక్కా ప్లాన్‌తోనే చేశారు. ఈ సియా గాని, ఈ చేతన్ చౌదరి గాని ఇద్దరు కూడా. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే మనం గనక గమనించినట్టయితే ఇక్కడ సరే ఇదేదో కేతన్ చంపాలి అనుకున్న దానిపైనే చేశాడని అనుకున్నట్టయితే ఇక్కడ పనమ్మాయి చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటి అంటే దాదాపుగా ప్రతి 2-3 నెలలకి కూడా ఈ చేతన్ చౌదరి అనేవాడు తన పని మనిషి ఫోన్ని ఎక్కువగా వాడుతుంటాడట. అయితే తన పని మనిషి ఫోన్ని బలవంతంగా తీసుకోవటము, దానిలో నుంచి రకరకాల మందికి కాల్స్ చేయటము, ఆ తర్వాత నీ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్లు వస్తే ఫోన్లు ఎత్తద్దని చెప్పటము, పేటిఎం, గూగుల్ పే నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాడట. అయితే మొదట్లో పనమ్మాయి చాలా భయపడింది. కానీ ఆ తర్వాత తన తల్లిదండ్రులకి చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అనుకుంది. కానీ జస్ట్ పని చేసుకునే అమ్మాయికి పొట్టకూటి కోసం ముందుకు వెళ్తుంది కాబట్టి జరిగింది. కానీ ఎప్పుడైతే చేతన్ చౌదరిని జైలుకి తీసుకువెళ్లారో అప్పుడు మొత్తం పోలీసులు ఆ అమ్మాయిని అడిగితే అసలు విషయాన్ని బయటకు కక్కిందనమాట. అయితే ఆ రోజున రెడ్ ఫోర్ట్ గేట్ దగ్గర కూడా అడగడం జరిగింది. టికెట్ కావాలి, టికెట్ ఇవ్వండి అంటే, టికెట్ నేను ఇప్పుడు ఇవ్వలేను, నేను జాగింగ్ కోసం వచ్చాను, సో నేను జాగింగ్ చేసిన తర్వాత నేను అన్నీ చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో వీళ్ళందరూ ఏంటంటే ఇతనేమో జాగింగ్కి వచ్చినట్టుగా ఇతను కవరింగ్ ఇద్దాం అనుకున్నాడు. ఆమెమో బర్త్డేకి ఫోటో షూట్స్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసి తను తీసుకెళ్ళింది. పాపం మధ్యలో అమాయకత్వంగా ప్రేమించడమే తప్పయింది కేతన్ అగర్వాల్కి. ఇంతకు మించి ఇంకా ఏముంటుందండి, దురదృష్టం అతనికి అంత వెంటాడింది. కాకపోతే ఇతను చేసిన ఒక చిన్న తప్పు ఏంటంటే ఈ జూన్ 14వ తేదీన ఎప్పుడైతే ఆ అమ్మాయి తోసేసిందో మనకి అది తెలుస్తుంది కదా, అమ్మాయి తోసిందా లేకపోతే నిజంగా పాముందా, ఇలాంటి కొంత ఐడియా ఉంటుంది కదా. మళ్ళీ తను నమ్మి అదే ప్లేస్కి ఎందుకు నన్ను పదే పదే తీసుకెళ్తున్నావు అని అట్లీస్ట్ తను అడిగి ఉండాల్సింది. అంటే ఈ అబ్బాయి ఏంటంటే ఆ అమ్మాయిని గుడ్డిగా నమ్మేశాడు, నా కాబోయే భార్య కదా అని. ఎందుకంటే ఆమె కూడా ఎక్కడ నాకు నువ్వంటే ఇష్టం లేదన్నట్టుగా ప్రవర్తించలేదు కదా, అది విషయం.